అందరికీ సబ్బాత్ షలోమ్. పరమ తండ్రి నీకు స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరమ తండ్రి మనల్ని మరి యొక్క సబ్బాత్ దినములో ఈ సాయంకాల వేళ మరోసారి ఆయన సన్నిధానికి సమకూర్చాడు. ఆ పరమ తండ్రి యొక్క సంకల్పము, పరమ తండ్రి యొక్క ఉద్దేశ్యము మన ఎడల ఏమైనది, మన పితరుల ఎడల ఆయన ఏమి సంకల్పించాడు అనేది మనం పరిశుద్ధ గ్రంథం నుంచి చూసుకొని మన ఎడల కూడా ఆయన సంకల్పం ఏమైంది అనేది మనం చూసుకుందాం. ఈ దినం మనం ధ్యానించుకునే అంశము యెహోవా సంకల్పము. సో మనము కీర్తన గ్రంథము 33వ అధ్యాయము మనం చదువుకున్న లేఖన భాగము. కీర్తన గ్రంథం 33వ అధ్యాయము 11వ వచనం చదువుకున్న తర్వాత మన మధ్యలో ఉన్న భగవాన్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనము. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న భగవాన్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప రాజా, సర్వులకు సృష్టికర్త, మీకు స్తుతుల్లో స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం రాజా. ఆశ్చర్యకరుడా, అద్భుత కార్యాలు జరిపించే మా గొప్ప రాజా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. 6 దినములు సమస్త సృష్టిని సృజించి 7వ దిన విశ్రమించి పరిశుద్ధపరిచి ఇటు పరిశుద్ధమైన దినమును తండ్రి మీరు మాకు తరతరములకు నిత్యమైన కట్టడగా ఇచ్చిన విధానమును బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం రాజా. ఈ దినమును తండ్రి ఎవరైతే ఎక్కడ మన్నించి తండ్రి మీ సన్నిధానంలో మిమ్మల్ని మహిమపరుస్తూ కనపరుస్తూ ఉన్నారో వారికి మాకు నీ దిన సంబంధించిన ఆశీర్వాదాలను కుమ్మరించమని మళ్ళీ కోరుకుంటున్నాం రాజా. మా ఆశలు, మా తలపులు, మా చిత్తము కాదు కానీ కేవలం మీ చిత్తమే మా జీవితాల పట్ల నెరవేర్చుకొని మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రంలో వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి సాయంకాలం సమయం ఉంది తండ్రి, మీరు ఏర్పాటు చేసుకున్న సేవకుడైన తండ్రి దయాకర్ బ్రదర్ తండ్రి, మీరు మాకు తండ్రి ఆత్మీయ ఆహారము ఇవ్వబోతుండగా తండ్రి మీరే మాకు మంచి తండ్రి వివేచన జ్ఞానమును అనుగ్రహించమని కోరుకుంటున్నాం తండ్రి. మీ యొక్క సంకల్పము మా పట్ల ఏమై ఉన్నదో తండ్రి ఆ బిడ్డ ద్వారా మీరే మాకు బయలుపరచనై ఉన్నందుకు మీకు స్తుతులు స్తోత్రంలో వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఒక గొప్ప రాజా, పరిశుద్ధుడ పరతుడు, మీ సేవకుడు తండ్రి తన జీవితమును సమర్పించుకొని తండ్రి మీ నిమిత్తము తండ్రి ఆయన జీవిస్తుంటున్నాడు తండ్రి. ఆయనకు 5 ఆరోగ్యాలను తండ్రి మీరు అనుగ్రహిస్తున్న విధానమును బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆయన మాట్లాడే మాటలు ఆయన కాకుండా తండ్రి మీరే ఆయనలో ఉండి మాట్లాడిపించి తండ్రి మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారమును అనుగ్రహించి తండ్రి మీలో దినదినము అభివృద్ధి చెందడానికి మీరే మాకు సహాయం దయచేయమని మళ్ళీ కోరుకుంటూ తండ్రి ఈ కూటమిలో తండ్రి మీరే ఆది నుంచి అంతం వరకు అధ్యక్షుడు వహించి నడిపించి తద్వారా మీ నామమునకు ఘనత మేము తెచ్చుకుని మళ్ళీ కోరుకుంటూ తండ్రి మీ సేవకుడైన తండ్రి దయాకరును మీ పాదముల దగ్గర సమర్పించుకుంటూ మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం అనుగ్రహించమని మరి ఒక్కసారి మీ నామమునకు ఘనత మేము తెచ్చే విధంగా ఉండడానికి సహాయం దయచేయమని కోరుకుంటూ మాది మేము తగ్గించుకొని మీ నామని ఇచ్చుకుంటూ నా రక్షకుడు విమోచకుడైన యేషువా మీ అతి పరిశుద్ధమైన ఘనమైన ఏకైక నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇక్కడ చదువుకున్న లేఖన భాగంలో యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. యెహోవా యొక్క సంకల్పము తరతరములకు ఉంటుంది అట. ఆ పరమ తండ్రి యొక్క ఆలోచన, ఆయన సంకల్పము, ఆయన ప్రణాళిక అది తరతరముల వరకు నిలిచిండేదిగా ఉంటుంది. పరమ తండ్రి మన పితరుల ఎడల ఏమి సంకల్పించాడు, ఆయన సంకల్పానుసారంగా వాళ్ళు నడుచుకున్నట్లయితే వారిని ఏ విధంగా ఉంచాడు ఈ భూమి మీద అనేది మనం చూసుకుంటూ మన ఎడల కూడా ఆయన సంకల్పం ఏమైంది, మనము ఆయన సంకల్పాన్ని గుర్తెరిగితే, ఆయన ఉద్దేశాన్ని గుర్తెరిగితే, ఆయన ప్రణాళికను మనం గుర్తెరిగితే మన జీవితాల్లో కూడా మనము కూడా ఆశ్చర్య కార్యాలు చూస్తాం. కాబట్టి ఆ యొక్క ఆలోచన, యెహోవా ఆలోచన మన ఎడల ఏమైనది అనేది మనము గుర్తెరగాలి. ముందుగాల పరమ తండ్రి యొక్క ఆలోచన
మన పితరులలో ఎలాగుందో మనం ముందు చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో పరమ తండ్రి తన యొక్క మాటలను రాయించి పెడుతూ వచ్చాడు. అయ్యా, నా ఆలోచన మీ ఆలోచన వంటిది కాదు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, నా ఉద్దేశాలు మీ ఉద్దేశములు వంటివి కావు ఆయన రాయించి పెడుతున్న మాట యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో 22వ వచనం మనం చదువుకొని మనం ముందుకు వెళదాం. ఒకసారి యెషయా గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనములో, 55వ అధ్యాయం 28వ వచనము, 55:8 వచనములో, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు ఎంత ఎత్తుగా ఉన్నవి. మీ తలంపుల కంటే నా తలంపులు, మీ మార్గముల కంటే నా మార్గములు, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో అంత ఎత్తైనవి నా ఆలోచనలు మీ ఎడల. నా ప్రణాళిక మీ ఎడల ఎంతో ఉన్నతముగా ఉంది. నా ప్రణాళిక గుర్తెరగండి, నా సంకల్పాన్ని గుర్తెరగండి, నా యొక్క ఉద్దేశాలు మీరు గుర్తెరగండి అని పరమతని మాట రాయించి పెడుతూ వస్తున్నాడు. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. మన తలంపులు, మన ఆలోచనలు, మన ప్రణాళిక కొద్ది కాలం ఉంటుంది, నాడే నశిస్తుంది. మానవుని యొక్క ఆలోచనలు ఎప్పటి వరకు ఉంటాయి, ఎంతవరకు ఉంటాయి అంటే మనం చదువుకున్న 33వ కీర్తనలోనే అక్కడ చక్కగా రాయబడుతుంది ఒక మాట. మానవుని యొక్క ఆలోచనలు ఆయన నిష్ఫలం చేస్తారట. 33వ కీర్తన మనం చదువుకున్న 33వ కీర్తనలో 10వ వచనంలో అంటూ వస్తున్నాడు, జనముల యోచనను ఆయన నిష్ఫలుగా చేయును, అన్యజనుల ఆలోచనలు యెహోవా వ్యర్థపరచును. అన్యజనుల ఆలోచనలు, జనుల యోచనలు కూడా ఆయన ఏం చేస్తాడు? వ్యర్థపరుస్తాడు, నిష్ఫలుగా చేస్తాడు. జనముల యోచనలు మనం ఒక తలంస్తుంటే ఆ తలంపులని కూడా పరమతండ్రి నిష్ఫలుగా, అంటే ఎందుకు పనికిరానివిగా చేస్తాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక మాట రాయబడుతూ వచ్చింది ఏంటంటే, రాజుల చేతులను నరుల చేతులను రక్షణ కలదు, వారిని నమ్ముకొనుకొని వారి ప్రాణములు వెంటనే వెడలిపోవును, వారి సంకల్పములు నాడే నశించును అంటాడు. ఎవరి యొక్క ప్రణాళిక అయినా ఈ భూమి మీద మానవుడు ఎంత ఉన్నతమైన స్థానంలో ఉండని, ఏ పోస్టుల్లో ఉండని, ఎంత గొప్పవాడైనని వాడి ప్రాణం వెడలిపోయేదిగా ఉంటుంది. వాని ఆలోచనలు, వాడి ప్రణాళిక ఒకవేళ వాడు బ్రతికున్నంత వరకు ఉంటుంది, వాడు బ్రతికునే వరకు కాకపోయినా ఒక్కొక్కసారి సందర్భాల్లో కొన్ని రోజుల వరకే ఉంటుంది. కానీ యెహోవా ఆలోచన యుగయుగాలు తరతరముల వరకు నిలిచి ఉంటుంది సుమా. అలాంటి తరతరముల యొక్క ఉద్దేశములు, ప్రణాళిక పరమతని మన పితరుల తలంచాడు. కాబట్టి నేటి దినముల వరకు కూడా మనం వారిని గుర్తు చేసుకుంటూ వస్తుంటున్నాం. ఏంటి వారి యొక్క ఉద్దేశములు, వారి ఎడల పరమతని యొక్క ఆలోచన ఒకసారి చూసుకుందాం. ఆదికాండము 18వ అధ్యాయములో మన పితరుడైన అబ్రహాము ఎడల పరమతని యొక్క ఉద్దేశ్యము, 18వ అధ్యాయము 18వ వచనము, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. చాలండి. అబ్రహాము నిశ్చయముగా బలమైన జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఇది అబ్రహాము ఎడల పరమతండ్రికున్న సంకల్పము. అబ్రహామును పరమతండ్రి గొప్ప బలమైన జనముగా చేయాలని, అతని యొక్క సంతానము ద్వారా పరమతండ్రి భూమి మీద ఉన్న సమస్త జనములను ఆశీర్వదించాలని పరమతండ్రి యొక్క ఆలోచన, పరమతండ్రి యొక్క ఉద్దేశ్యము. అందుకే పరమతండ్రి తన ఉద్దేశాన్ని, తన యొక్క సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి కొరకు పరమతండ్రికి అబ్రహాముకు అనేక సార్లు ఉపదేశిస్తూ వచ్చాడు. అబ్రహాము
నీ సంతానము ద్వారా భూమి మీద వంశాలన్నీ ఆశీర్వదింపబడతాయి. భూమి మీద వంశాలన్నీ కూడా నీ సంతానం ద్వారా ఆశీర్వదింపబడాలి అంటే నేను చేసినది, నేను చెప్తుంది నువ్వు జరిగించు, నువ్వు చేయి. ఆ మాటకు విధేయుడవుతూ వచ్చాడు అబ్రహాము. ఆ మాటకు లోబడుతూ వచ్చాడు. ఏమి జరిగించమన్నాడు, ఏమి చేయమన్నాడు? అబ్రహాముకు పరమతండ్రి సంతానం ఇచ్చాడు. వాగ్దానము ద్వారా వాగ్దాన పురుషుడైన ఇస్సాకును సంతానం ఇచ్చినప్పుడు అంతకుముందు హాగరు ద్వారా కలిగిన సంతానమైన ఇష్మాయిలు కూడా ఉంటూ వచ్చాడు. అయితే పరమతండ్రి యొక్క ఉద్దేశము 21వ అధ్యాయంలో ఒకసారి మనం చూసుకుందాం. ఆదికాండం 21వ అధ్యాయంలో 10వ వచనము, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండుడని అబ్రహాముతో నేను అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలగజేసెను. అయితే ఎలోహిం ఈ చిన్నవానిని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము. ఇస్సాకు వలన అయినదే నీ సంతానమనబడును. చాలండి. పరమ తండ్రికి స్తోత్రములు. ఇస్సాకును చంపాలని ఇష్మాయిలు చూసిన సందర్భంలో శారా తన యజమానుడైన అబ్రహాము దగ్గరికి వెళ్ళి, అయ్యా, మన కుమారుడైనా లేక సంతానం కలిగిన ఆ పరమతండ్రి సంతానం ఇచ్చాడు, ఆ ఇస్సాకునిచ్చాడు. ఇస్సాకును చంపాలని ఇష్మాయిలు చూస్తున్నాడు. కాబట్టి ఈ దాసిని, ఈ హాగరును, దాసి కుమారుని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టుము, ఇక్కడి నుంచి పంపివేయము అని శారా చెప్పగానే శారా మాటను బట్టి అబ్రహాము ఎంతో దుఃఖపడతాడు. వెంటనే పరమతండ్రి సన్నిధిలో ప్రార్థించగానే పరమతండ్రి కూడా ఏ మాట అంటున్నాడు, నీతో శారా చెప్పిన మాట వినుము. ఆమె ఏమి చెప్పింది? ఈ దాసి కుమారుని వెలగొట్టుము. ఎందుకు అంటే ఇస్సాకు వల్ల అయినది నీ సంతానము అనబడును, ఇష్మాయిలు వల్ల అనబడినది నీ సంతానము అనబడదు. పరమ తండ్రికి స్తోత్రములు. ఇస్సాకు ద్వారానే నీ సంతానము, ఇస్సాకు ద్వారా కలగబోయే సంతానమే వాగ్దాన సంతానము. నేను వాగ్దానం చేసిన ఆ వాగ్దాన సంతానము ఇస్సాకు ద్వారా కలగబోయే సంతానము కానీ ఇష్మాయిల్ ద్వారా కలగబోయే సంతానము కానీ కాదు అని పరమ తండ్రి అబ్రహాముకు తేట తెల్లం చేస్తూ వచ్చాడు. అబ్రహాముకు చెప్పాడు పరమ తండ్రి, ఇదిగో నీవు శారా ఏ మాట చెప్పిందో ఆ మాట ప్రకారముగా ఈ దాసి కుమారుని వెళ్ళగొట్టుము. పరమ తండ్రి మాటకు విధేయుడవుతూ వచ్చాడు. పరమ తండ్రి ఆయన ఉద్దేశాన్ని అబ్రహాముకు తెలియపరచగానే అబ్రహాము వెంటనే పరమ తండ్రి యొక్క సంకల్పాన్ని గుర్తెరిగాడు. పరమ తండ్రి యొక్క ఉద్దేశాన్ని గుర్తెరుగుతూ వచ్చాడు. దాసి కుమారుని వెలగొడుతూ వచ్చాడు. అప్పుడు పరమ తండ్రి ఒక మాట గుడిస్తూ వచ్చాడు, ఇతని ద్వారా కూడా నేను సంతానమును, హాగరు కుమారుడైన ఇష్మాయిల్ ద్వారా కూడా నేను సంతానమును చేస్తాను, వారు కూడా ఒక జనమవుతారు. కానీ ఇస్సాకు వల్ల అయినదే నీ సంతానము, ఇస్సాకు ద్వారా కలగబోయే సంతానమే నీ సంతానము, కానీ ఇష్మాయిల్ ద్వారా కలిగినది నీ సంతానం అనబడదు. ఎందుకంటే వాగ్దానం చేస్తూ వచ్చాడు పరమ తండ్రి. ఆ వాగ్దానమును సదరించుకోవడానికి అబ్రహాము ఎదురు చూస్తూ వచ్చాడు. 25 సంవత్సరాలు ఎదురు చూస్తూ వచ్చాడు. 25 సంవత్సరాల వాగ్దానము తర్వాత ఆ వాగ్దాన ఫలాన్ని ఇస్సాకు రూపంలో పొందుకున్న అబ్రహాము ఆ పరమ తండ్రి యొక్క సంకల్పానికి విధేయుడై, అవును ఇస్సాకు ద్వారానే నా సంతానమునని పరమ తండ్రి వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని నేను కూడా మళ్ళీ తిరిగి సాధించుకుంటానని ఇస్సాకును చాలా జాగ్రత్తగా పెంచుతూ వచ్చాడు. ఇది పరమ తండ్రి యొక్క సంకల్పము. ఎందుకు? అబ్రహాము ద్వారా భూమి మీద సమస్త జనములు ఆశీర్వదింపబడాలని. కాబట్టి ఇస్సాకు ద్వారా నీ సంతానం అనబడుతుందని సెలవించిన ఆ మాటలకు అబ్రహాము విధేయుడవుతూ వచ్చాడు. కాబట్టి ఇస్సాకు ద్వారా కలగబోయే
సంతానమును కూడా పరమ తండ్రి ఏ సంకల్పం సంకల్పించాడో మనము చూసుకుందాం. ఎందుకంటే ఇస్సాకు రిబ్కా 20 సంవత్సరాలు వాళ్ళు గుడ్రాలిగా ఉన్నప్పుడు రిబ్కమ్మ ప్రార్థించి 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 ఇస్సాకును కూడా చెప్పింది, అయ్యా నీవు నీ తండ్రి గారైన నా మామగారైన అబ్రహాం గారు ఎన్నో ప్రార్థనలు చేసిన తర్వాత నీవు కలిగి వారికి పుట్టావు కాబట్టి నీవు ఆ మోరియా పర్వతానికి వెళ్ళి ప్రార్థించు, పరమతని మనకు సంతానం ఇస్తాడు అంటే ఇస్సాకు అంటాడు, ఆల్రెడీ మా తండ్రి గారు ప్రార్థిస్తున్నారు, ఇంకా నేనెందుకు ప్రార్థించాలి? లేదు లేదు, నువ్వు అనేక ప్రార్థనల ఫలితమే నువ్వు పుట్టావు కాబట్టి మనము కూడా ప్రార్థిస్తేనే మనకు సంతానం ఇవ్వబడుతుందని రిబ్కమ్మ ఇస్సాకుకు హితబోధ చేయగానే ఇస్సాకు కూడా ప్రార్థిస్తున్నప్పుడు పరమతండ్రి వారిని దర్శించాడు, వారికి సంతానం ఇస్తూ వచ్చాడు. రిబ్కమ్మ గర్భములో పెనుగులాట స్టార్ట్ అయింది. ఆ పెనుగులాట ఆమెకేమీ అర్థం కాలేదు. అక్కడ ఉన్న వారందరినీ కూడా అడుగుతూ వచ్చింది. ఆమె ఏం తెలుసుకోవాలని ఆతృత, ఏంటి నా గర్భంలో ఈ విధంగా పెనుగులాట జరుగుతుంది, ఒక వింతగా జరుగుతుంది అని తనకు తెలిసిన వారందరి దగ్గర అడిగింది. ఏం తెలియపరచలేదు. తన మామగారి దగ్గరికి వెళ్ళి అడిగింది. తన మామగారైన అబ్రహాము గారు మరియు షేము గారు వారు ప్రార్థిస్తూ వచ్చారు. వారు ప్రార్థించిన పిమ్మట పరమ తండ్రి అబ్రహాముకు తెలియపరుస్తూ వచ్చాడు, ఇదిగో రిబ్కమ్మ గర్భములో 2 జనములు ఉన్నాయి. చూసుకుందాం ఆ మాట. సరే, రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు రాస్తూ పెడుతూ వచ్చాడు ఆ మర్మమును. అపోస్తల కార్యములు చక్కటి మాట. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో మనం ఒకసారి చూసుకుంటే చాలా చక్కగా అపోస్తలుడైన పౌలు ఆ మర్మాన్ని రాయించి పెడుతూ వచ్చాడు. 10వ వచనం నుంచి చదువుకుందాం. 9వ అధ్యాయం 10వ వచనము. అంతేకాదు రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకును ఒకని వల్ల గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన ఎలోహిం సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింక పుట్టి మేలైనను కీడను చేయకమునిపే పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని ఆమెతో చెప్పబడెను. పరమ తండ్రికి స్తోత్రములు. కాబట్టి రిబ్కమ్మ గర్భములో కవలలు ఉంటూ వచ్చారు, పెనుగులాడుతూ వస్తున్నారు. వారిని గురించి ప్రవచనము పరమ తండ్రి తన దాసుడైన అబ్రహాముకు తెలియపరిచాడు. ఆ మాట అబ్రహాము రిబ్కమ్మకు తెలియపరుస్తూ వచ్చాడు. రిబ్కమ్మ ఇస్సాకు తెలియపరుస్తూ వచ్చాడు, ఇదిగో పెద్దవాడు చిన్నవానికి దాసుడగును, వాళ్ళు ఇంకా మేలైనను కీడను ఎరగక మునిపే, వారు గర్భంలో ఉన్నప్పుడే పరమ తండ్రి యొక్క సంకల్పము, పరమ తండ్రి యొక్క ఉద్దేశ్యము ఇస్సాకు సంతతి ఏడల ఏమైనది అనేది పరమ తండ్రి బయలుపరుస్తూ వస్తుంటున్నాడు. అందుకే 13వ వచనంలో ఇందును కూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తినని వ్రాయబడి ఉన్నది. యాకోబును ప్రేమించాడు పరమ తండ్రి, ఏశావును ద్వేషించాడు. ఇది ఎలోహిం సంకల్పము, ఇది ఎలోహిం యొక్క ప్రణాళిక. అందుకే ఇక్కడ చక్కటి మాట రాస్తూ వచ్చాడు, ఎలోహిం సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింక పుట్టి మేలైనను కీడైనను ఎరగక మునిపే. వాళ్ళకు మేలు తెలియదు, కీడు తెలియదు, వాళ్ళకి ఏమి తెలియదు. వారు తల్లి గర్భంలో ఉన్నప్పుడే పరమ తండ్రి యాకోబును ప్రేమించాడు, చిన్నవాడిని ప్రేమించాడు, పెద్దవాడైన ఏశావును ద్వేషించాడు. అందుకే పరమ తండ్రి రాసిపెట్టి వచ్చాడు, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. ఎలాంటి దాసత్వము చేయాలి? ఒక మాట ఆదికాండములో మనం చూసుకుంటే, ఆదికాండము 27వ అధ్యాయములో ఆ మాట యొక్క పరిపూర్ణత ఇక్కడ మనకు కనబడుతూ వస్తుంటుంది. 27వ అధ్యాయము 29వ వచనము. ఆదికాండము 27వ అధ్యాయము 29వ వచనంలో రాయబడుతున్న మాట, జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు, జనములు నీకు సాగిలపడుదురు, నీ బంధుజనులకు నువ్వు ఏలికవైయుండుము, నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు, నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు, నిన్ను శపించు వారు శపింపబడుదురు, నిన్ను శపించు వారు శపింపబడుదురు, నిన్ను దీవించు వారు దీవించబడుదురు, నిన్ను దీవించు వారు దీవించబడుదురు గాక. పరమ తండ్రికి స్తోత్రములు.
ఎలోహిం సంకల్పము ఈ విధంగా ఉంది యాకోబు ఎడల, నీ తల్లి పుత్రునికి సాగిలపడుదురు. ఇవన్నీ ఎలోహిం సంకల్పము పరమ తండ్రి యాకోబు ఎడల. కానీ ఇస్సాకు ఈ సంకల్పాన్ని గుర్తెరిగి, ఈ సంకల్పాన్ని ఎరిగి కూడా ఆయన తన సొంత ఆలోచన చేయాలని, సొంత ప్రణాళిక నెరవేర్చాలని ఇస్సాకు ఏం చేశాడంటే ఏశావును ఆశీర్వదించాలనుకున్నాడు. ఏశావును ఆశీర్వదించాలనుకొని ఏశావుకు చెప్తూ వచ్చాడు, అయ్యా నేను వెళ్ళిపోయే కాలం సమీపంగా ఉంది, నువ్వు వెళ్ళి నా కొరకు చక్కటి వేట మాంసంను తీసుకురా, రుచికరమైన మాంసంను సిద్ధపరచుకొని తీసుకురా, నేను తిని భుజించి నిన్ను ఆశీర్వదించి నేను చనిపోతాను అని తన పెద్ద కుమారుడు అయిన ఏశావును ఆయన ప్రేరేపించి పంపించేస్తూ వచ్చాడు వేటకు. ఇది గుర్తెరిగి రిబ్కమ్మ వెంటనే పరమతండ్రి సంకల్పమును తన గుర్తొచ్చింది, పరమతండ్రి యొక్క ఆలోచన తన గుర్తుకొచ్చింది, పరమతండ్రి యొక్క ఉద్దేశం తన గుర్తుకొచ్చి వెంటనే తాను జాగ్రత్త పడి సిద్ధపరచుకుంది తన పని కర్తవ్యాన్ని. ఒక గుణవతి అయిన భార్యగా, ఒక జ్ఞానవంతురాలుగా, పరమతండ్రికి విధేయురాలుగా, పరమతండ్రి ఆలోచనకు విధేయులవుతూ ఆమె ఏం చేసిందంటే వెంటనే యాకోబుని పిలిచి, నువ్వు వెళ్ళి మందలోనికి వెళ్ళి 2 శ్రేష్టమైన పొట్టేళ్లను, క్రొవ్విన పొట్టేళ్లను తీసుకురా, సిద్ధపరచు మాంసము, నువ్వు వెళ్ళి మీ తండ్రి గారికి తీసుకెళ్ళు ఇవ్వు అనగానే ఆయన భయపడిపోతూ వచ్చాడు. అమ్మా, నా అన్నగారి యొక్క వెంట్రుకలు రోమాలేమో, చేతులేమో మొత్తం రోమాలతో ఉంటాయి, నాక చేతులేమో సాపుగా విధంగా ఉంటాయంటే ఆయన వెంటనే ఆమె ఏం చేసింది, ఆ మేక చర్మాన్ని కూడా కప్పేసి పంపింది. పరమతండ్రి యొక్క ఆలోచన నెరవేర్చబడాలి, పరమతండ్రి యొక్క ఉద్దేశం యాకోబు బిడ్డల నెరవేర్చబడాలి, ఆ ఆశీర్వాదము యాకోబు మీదకి రావాలి, కానీ ఏశావు మీదకి వెళ్ళకూడదని రిబ్కమ్మ వెంటనే తగు జాగ్రత్తలు తీసి యాకోబును పంపిస్తూ వచ్చింది ఇస్సాకు దగ్గరికి. ఇస్సాకు ఏశావు అనుకొని యాకోబును ఆశీర్వదిస్తూ వచ్చాడు. పరమతండ్రి ఆలోచన, పరమతండ్రి సంకల్పము, పరమతండ్రి ఉద్దేశము యాకోబు ఎడల ఏమైనదో అదే యాకోబు జీవితంలో నెరవేర్చబడుతూ వచ్చింది. ఇస్సాకు దానికి విరుద్ధంగా వెళ్ళాడు, కానీ వెంటనే పరమతండ్రి రిబ్కమ్మకు ఆలోచన కలగజేసి రిబ్కమ్మ ద్వారా ఆయన ఆలోచన, ఆయన సంకల్పమును నెరవేర్చుకుంటూ వస్తూ వచ్చాడు. పరమతండ్రి నీకు స్తోత్రములు. ఇది ఎలోహిం సంకల్పము యాకోబు ఎడల. ప్రేమైన సహోదరి సహోదరుడా, కానీ యాకోబు మోసముతో, యాకోబు ద్వేషముతో, యాకోబు ఏదో కుట్రతో ఏశావు యొక్క ఆశీర్వాదం తీసుకోలేదు సుమా. యాకోబు మోసగాడు అని ప్రసంగిస్తున్న ప్రసంగికులారా, యాకోబు మోసగాడు కాదు. యాకోబు ఎలోహిం సంకల్పము చొప్పున పిలువబడిన దాసుడు, ఎలోహిం సంకల్పం చొప్పున వెళుతున్న దాసుడు, ఎలోహిం సంకల్పము చొప్పున నడుచుకుంటున్న దాసుడు. కాబట్టి ఎలోహిం తన ఎడల రావాల్సిన, ఎలోహిం తన ఎడల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశం నెరవేర్చుకోవడానికి కొరకు ఆయన శ్రమ పడుతూ వచ్చాడు. కాబట్టి నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు, నీ బంధుజనులకు నువ్వు ఏలికవయ్యిండుమో అని ఆ ఆశీర్వాదము, ఆ దీవెన పొందుకోవడానికి కొరకు యాకోబు వెంటనే తల్లి మాటకు విధేయుడవుతూ వచ్చాడు, తల్లి మాటకు లోబడుతూ వచ్చాడు. కాబట్టి ఎలోహిం సంకల్పము యాకోబు ఎడల నెరవేర్చబడుతూ వచ్చింది. అందుకే యాకోబు సంతతిని పరమతండ్రి భూమికి ఏలికగా విడిచిపెడుతూ వచ్చాడు. సమస్త జనములకు ఒక ఏలికగా, రోల్ మోడల్గా, మాదిరిగా, వన్నే చూచేవారిగా యాకోబు యొక్క సంతానాన్ని పెడుతూ వచ్చాడు సుమా. కాబట్టి అందుకే ఎలోహిం సంకల్పము ఏమైంది మన పితరుడు అంటే యాకోబు ఎడల ఎలోహిం సంకల్పము యాకోబును భూమి మీద గొప్ప జనముగా చేయాలని. ఇది ఎవరికి ఇచ్చాడు వాగ్దానము? అబ్రహాముకి ఇచ్చాడు. అబ్రహాముకి ఇచ్చిన ఆ వాగ్దానము పరమతండ్రి అబ్రహాముతో పంచుకున్నాడు. అబ్రహాముకు తన యొక్క ఉద్దేశం తెలియపరుస్తూ వచ్చాడు, తన సంకల్పాన్ని బయలుపరుస్తూ వచ్చాడు. కాబట్టి ఆ ప్రణాళిక నెరవేర్చబడుతుంది. అబ్రహాముతో వాగ్దానం చేశాడు. కాబట్టి నా పితరుడైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం అని మన పితరులందరూ కూడా ఆయన ఆరాధిస్తూ వచ్చారు. కాబట్టి యాకోబు ఎడల పరమతండ్రి యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయనను భూమి మీద ఏలికగా పెట్టాలని, ఏలికగా జనములు ఆయనకు సాగిలపడాలని. కాబట్టి యాకోబు సంతతిలో నుంచి వచ్చిన, యూదా గోత్రం నుంచి వచ్చిన యెహోషువ మోషేకు సమస్త జనాంగము కూడా
సాగిలపడాలని పరమ తండ్రి ఉద్దేశ్యము సుమా. పరమ తండ్రికి స్తోత్రములు. అందుకే అబ్రహాము యొక్క పిల్లలమవడానికి కొరకు పరమ తండ్రి మనల్ని కూడా ఏ సంకల్పంతో సంకల్పించాడు అంటే, అబ్రహాము సంతానమైన యాకోబు యొక్క కుమారుడైన యోసేపు యొక్క కుమారుడైన ఎఫ్రాయిం సంతతి ద్వారా పరమ తండ్రి ఎఫ్రాయిమును కూడా ఆశీర్వదిస్తూ వచ్చాడు పరమ తండ్రి. ఒక మాట ఆది కాండములో పరమ తండ్రి యొక్క ఆలోచన, పరమ తండ్రి యొక్క ఉద్దేశము ఎఫ్రాయిం ఏడలకు కూడా ఏ విధంగా ఉంది? 48వ అధ్యాయము, ఆది కాండం 48వ అధ్యాయము 17-18 వచనాలు. 19వ వచనం, యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చేయి పెట్టుట చూచినప్పుడు అది అతనికి ఇష్టము కాకపోయాను కనుక అతడు మనిషి తల మీద పెట్టించవలనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి, నా తండ్రి అట్లు కాదు, ఇతడే పెద్దవాడు, నీ కుడి చెయ్యి ఇతని తల మీద పెట్టుమని చెప్పాను. ఆయనను అతని తండ్రి ఒప్పక, అది నాకు తెలియను నా కుమారుడా, అది నాకు తెలియను. ఇతడును ఒక జన సమూహము అయి గొప్పవాడగును, కానీ ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగును, అతని సంతానము జనముల సమూహమగునని చెప్పెను. పరమ తండ్రికి స్తోత్రములు. పరమ తండ్రి యొక్క ఆలోచన యాకోబు ఏడను నెరవేర్చుకుంటూ వచ్చాడు. యాకోబు యొక్క సంతానమైన యోసేపు యొక్క కుమారులైన మనిషి ఎఫ్రాయిము ఏడలకు కూడా పరమ తండ్రి ఉద్దేశం ఏమైందో అది కూడా మనము ధ్యానిస్తే, యోసేపు ఏమో తన పెద్ద కుమారుడైన మనిషేను తన తండ్రి గారి కుడి చేతి కింద ఉంచాలని, కుడి చేతి ద్వారా ఆస్వాదింపబడాలని, కుడి చేతిని కింద ఉంచాలని పెడుతున్నాడు. తన తండ్రి గారు చెప్తున్నాడు, నా తండ్రి నీ కుడి చేయి నా చిన్న కొడుకు మీద పెట్టావు, నా పెద్ద కొడుకు మనిషే కాబట్టి నువ్వు ఏ విధంగా ఆశీర్వదించు అని చెప్తూ వస్తున్నప్పుడు, లేదు ఆయన కుడి చేతి తీసి, యాకోబు కుడి చేతి తీసి ఎఫ్రాయిము మీద పెట్టి ఆశీర్వదిస్తున్నాడు. యాకోబు తన ఎడమ చేతిని తీసి మనిషి మీద పెట్టి ఆశీర్వదిస్తూ వస్తుంటున్నాడు. ఆయన కుడి చేతిలోని ఆశీర్వాదము, ఆయన దక్షిణాస్తములోని ఆశీర్వాదము ఆ ఎఫ్రాయిము తల మీదకి కుమ్మరింపబడుతూ వచ్చింది. యాకోబు అంటూ వచ్చాడు, ఎలోహిం యొక్క ఉద్దేశాన్ని గుర్తెరిగి, ఎలోహిం యొక్క సంకల్పాన్ని గుర్తెరిగి, ఎలోహిం యొక్క ప్రణాళికను గుర్తెరిగి, నా కుమారుడా నువ్వు చెప్పుతుంది నీ పెద్ద కుమారుడు ఇతనే కావచ్చు, కానీ నీ చిన్న కుమారుడు జనముల సమూహమగును, నీ పెద్ద కుమారుడేమో గొప్పవాడవుతాడు, జనముల సమూహం అవుతాడు. ఒక మాట అక్కడ చక్కటి డిఫరెంట్ కనబడుతూ వస్తుంటుంది. ఇతడేమో జన సమూహము, మనిషే జనముల సమూహమగును ఎఫ్రాయిం. పరమ తండ్రికి స్తోత్రములు. ఆ జనముల సమూహమే అన్యులమైన మనము విశ్వాసము ద్వారా యెహోషువ మెస్సియా రక్తము ద్వారా కడగబడి అబ్రహాము సంతానముగా మనము మార్చబడుతున్నాం, ఎఫ్రాయిము సంతతిగా. పరమ తండ్రికి స్తోత్రములు. ఎఫ్రాయిము సంతతి ద్వారా అన్యజనుల సమూహం అంతా కూడా పరమ తండ్రి అబ్రహాము సంతతిగా మార్చబడడానికి కొరకు యాకోబు ద్వారా పరమ తండ్రి తన సంకల్పాన్ని బయలుపరుస్తున్నాడు. ఎఫ్రాయిము ఎడల ఇతడు జనముల సమూహమగును. కాబట్టి ఈ విధంగా పరమ తండ్రి తన యొక్క సంకల్పాన్ని మన పితరుల బయలుపరుచుకుంటూ నెరవేర్చుకుంటూ వస్తూ వచ్చాడు. అబ్రహాము ఇష్మాయేలు ద్వారా కాదు నీ సంతానము, ఇస్సాకు ద్వారా నీ సంతానం అన్నప్పుడు అబ్రహాము లోపడుతూ వచ్చాడు. ఇస్సాకు తన పెద్ద కుమారుడిని ఆశ్రయించాలనుకున్నాడు, కానీ వెంటనే పరమ తండ్రి రిబ్కమ్మ హృదయంలో ఆలోచన కలగజేసి రిబ్కమ్మ త్వరపడి వేగిరపడి పరమ తండ్రి యొక్క ఉద్దేశానికి, పరమ సంకల్పానికి లోబడి యాకోబును ఆశీర్వదించాలని యాకోబును ఆశీర్వదించేటట్టు చేస్తూ వచ్చింది. యాకోబు తన మనమల్లైన మనిషి ఎఫ్రాయిములను ఏ విధంగా ఆశీర్వదిస్తున్నాడంటే, ఈ విధంగా తన చేతులను ఈ విధంగా పెట్టి తన కుడి చేతిని ఎఫ్రాయిం మీద, తన ఎడమ చేతిని మనిషి మీద పెట్టి ఆశీర్వదిస్తూ వస్తుంటున్నాడు. ఇది పరమ తండ్రి యొక్క ఆలోచన, ఉద్దేశము. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒక
సందేశము మనకి ఏమి వినబడుతుంది అంటే పరమ తండ్రి ఆలోచన ఏ విధంగా ఉందో అది గుర్తెరిగాడు కాబట్టి యాకోబు కూడా అందుకు తాను తగ్గట్టుగా నడుచుకుంటూ వచ్చాడు. తాను ఎక్కడ ఎవరిని మోసము చేయలేదు. ఈ దినమున మరొకసారి ఆయన ఉపదేశమును మనం వింటుంటే యాకోబు ఎలోహిం సంకల్పానుసారంగానే తన మామ ఇంటికి వెళుతూ వచ్చాడు. ఎలోహిం సంకల్పానుసారంగానే తన మామ ఇంట 20 సంవత్సరాలు కొలువు చేసి గొప్ప ఆశీర్వాదాలతో తిరిగి దేశానికి కానాను దేశానికి ప్రయాణమవుతూ వచ్చాడు. తన అన్నలను తను చంపాలని చూశాడు. అవన్నీ కూడా శ్రమలు అనుభవిస్తూ వచ్చి మళ్ళా తిరిగి కానాను దేశానికి వస్తూ వచ్చాడు. కాబట్టి సమస్తము కూడా ఆయన ఎలోహిం సంకల్పానుసారంగానే ఆయన యాత్ర చేస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, యాకోబు ఎవరిని మోసగించలేదు, ఎవరిని కష్టపెట్టలేదు, ఎవరి దగ్గర ఆయన లాక్కోలేదు. యాకోబు మోసగాడు అని పలుకుతున్నారు, ఉపదేశిస్తున్నారు. యాకోబు మోసగాడు కాదు. యాకోబు ఎలోహిం సంకల్పానుసారంగా నడుచుకున్న వ్యక్తి. ఎలోహిం సంకల్పము యాకోబును ఆశీర్వదించాలని అందుకే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో రాయించి పెడుతూ వచ్చాడు చక్కటి మాట. ఏ విధంగా? పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. యాకోబును ప్రేమించాడు, ఏశావును ద్వేషించాడు. అది పరమ తండ్రి సంకల్పము సుమ. కాబట్టి ఆ సంకల్పాన్ని ఈ దినాల్లో మనము గుర్తెరిగి యాకోబు యొక్క సంతతి అయిన ఎఫ్రాయిము యొక్క జనాంగం ఎంచబడుతున్నావా? నీవు ఎంచబడినట్లయితే నీ యొక్క సంకల్పం నీ ఎడల పరమ తండ్రి సంకల్పం ఏమైందో సరే గుర్తెరగాలని పరమ తండ్రి ఆశపడుతూ వస్తుంటున్నాడు. ఏంటి ఆయన యొక్క ఉద్దేశము, ఆయన సంకల్పం ఏంటి మన ఎడల? ఒక మాట మనం చూసుకుందాం. అపోస్తలుడైన పౌలు తన పత్రికలో రాస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట రాసి పెడుతూ వచ్చాడు. 3వ అధ్యాయము 8వ వచనం నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుంచి ఎలోహిం మన ప్రియుడైన యెహోవా మెస్సీయ నందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని ఎలోహిం ఐశ్వర్యమును అన్య జనములలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన ఎలోహిం యందు పూర్వకాలము నుండి మరుగైన ఆ మర్మమును గురించిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించెను. 12వ వచనం కూడా ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమునైన ప్రవేశమును ఆయనను బట్టి మనకి కలిగి ఉన్నది. చాలండి. పరమ తండ్రికి స్తోత్రములు. ఎలోహిం యొక్క నిత్య సంకల్పము ఏంటి మన ఎడల అంటే ఆయన ఆ గొప్ప శోధింప శక్యము కానీ ఆయన మహిమైశ్వర్యము, మెస్సీయ యొక్క మహిమైశ్వర్యము మనము పొందుకోవాలని, మనము అదని అనుభవించాలని, అన్యజనులలో ఆ మహిమైశ్వర్యము కూడా ప్రకటింపబడాలని, యెహోవా మెస్సీయ యొక్క ఆ మహిమైశ్వర్యము అన్యజనులకు కూడా తెలియపరచబడాలని పరమ తండ్రి ఆది నుండి తన యొక్క శిష్యులను ఆయన ఈ లోకములో సమస్త మూలలకు పంపుతూ వచ్చాడు. 12 మంది శిష్యులను ఏర్పరచుకుంటూ వచ్చాడు. 12 మంది శిష్యుల ద్వారా 12 వైపులా పంపుతూ వచ్చాడు. తన యొక్క మర్మమును, తన నిత్య సంకల్పమును ఏంటో వారి ద్వారా అన్యజనులకు బయలుపరుస్తూ వచ్చాడు. అన్యజనులమైన మనకు అపోస్తలుడైన పౌలు ద్వారా ఈ మర్మమును బయలుపరుస్తూ వస్తున్నాడు. ఏంటి ఆ మర్మము అంటే యెహోవా మెస్సీయ నందు విశ్వాసముంచడము ద్వారా, యెహోవా మెస్సీయ యొక్క రక్తము ద్వారా కడగబడిన మనము, యెహోవా మెస్సీయ నామాన్ని నొసరు మీద ముద్రించుకున్న మనము విశ్వాసము ద్వారా ఆయనకు మనము ఏమవుతున్నాము? కుమార్తెలమవుతూ మనము ఆయనలో ప్రవేశించగలుగుతున్నాము ధైర్యముతో.
పరమ తండ్రికి స్తోత్రములు. ఈ విషయము ప్రధానులకును అధికారులకును సంఘం ద్వారా తెలియపరచబడానికి కొరకు, ఆదిమ సంఘము ద్వారా, ఆది అపోస్తలుల ద్వారా తెలియపరచబడానికి కొరకు పరమ తండ్రి కొంతమందిని శిష్యులుగా, కొంతమందిని సువార్థికులుగా, కొంతమంది అపోస్తలులుగా, కొంతమందిని ఆయన తన యొక్క పరిచారకులుగా నిలబెట్టుకొని వారిని ఈ లోకంలోకి పంపుతూ వస్తుంటున్నాడు. పరమ తండ్రికి స్తోత్రములు, పరమ తండ్రికి స్తోత్రములు. కాబట్టి ఆయన నిత్య సంకల్పము ఆ విధంగా ఉంటూ వస్తుంటున్నప్పుడు వ్యక్తిగతంగా మన ఎడల అదే ఎఫెసు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఎఫెసు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనం నుంచి 4-6 వచనాలు కలిసి ఉన్నాయి. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యాషువ మెస్సీయ ద్వారా తన కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులములై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మెస్సయ్యలో మనలను ఏర్పరచుకొనెను. తన దయా సంకల్పము చొప్పున యెహోవా మెస్సయ్య ద్వారా మనల్ని తనను కుమార్తెలుగా స్వీకరించి మనల్ని ఆయన ఏం చేయాలని, తన ఎదుట పరిశుద్ధులముగా నిర్దోషముగా నిలబడవాలని జగత్తు పునాది వేయబడక మునిపే పరమ తండ్రి మనల్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. పరమ తండ్రికి స్తోత్రములు. మనల్ని పరమ తండ్రి జగత్తు పునాది వేయబడక మునిపే, మనము తల్లి గర్భాల్లో పిండాలుగా రూపింపడక మునిపే మన ఎడల ఆయన సంకల్పించినాడు. మన కొరకు ఆయన ముందుగా మనము తన ఎదుట పరిశుద్ధంగా నిలబెట్టుకోవాలని మన కోసం ముందుగా మనల్ని ఆయన నిర్ణయించుకున్నాడు. సుమా, నిన్ను నన్ను ఆయన ఎప్పుడు నిర్ణయించుకున్నాడు? జగత్తుకు పునాదులు వేయబడుకునిపే ఆ పరమతని నిర్ణయించుకున్నాడు తన సంకల్పములో. అందుకే ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటకా, ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటకా, ఇదియే నాయడ నీకున్న నిత్య సంకల్పమా, నీకున్న నిత్య సంకల్పమా, ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటకా, ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటకా, ఇదియే నాయడ నీకున్న నిత్య సంకల్పమా, నాయడ నీకున్న నిత్య సంకల్పమా. పరమ తండ్రికి స్తోత్రములు. ఇంతగా ఆయన మనల్ని ప్రేమిస్తుంది, ఇంతగా ఆయన మనల్ని క్షమిస్తుంది, ఇంతగా ఆయన మనల్ని ఓర్చుకుంటుంది, ఇంతగా ఆయన తన కృపను మనల్ని బయలుపరుస్తుంది. ఎందుకోసము అంటే తన రూపములో మనల్ని చేసుకోవాలని, తన రూపం మనకి ఇవ్వాలని, తన పోలికలకి మార్చుకోవాలని, తన మహిమను మనకి ఇవ్వాలని, తన ఎదుట మనము పరిశుద్ధంగా నిర్దోషముగా నిలబెట్టుకోవాలని ఆయన మనల్ని ప్రేమిస్తుంది తన సంకల్ప ప్రకారముగా. అంతేకాని మన క్రియల మూలముగా కాదు, మన ఆలోచన ప్రకారము కాదు, మన ఉద్దేశం ప్రకారము కాదు, ఆయన నిత్యమైన సంకల్ప ప్రకారముగా మనల్ని ప్రేమిస్తున్నాడు.
ఆయన నిత్యమైన సంకల్ప ప్రకారముగా మనల్ని కన్నాడు. ఆయన నిత్యమైన సంకల్ప ప్రకారముగా మనల్ని ఏ విధంగా కన్నాడట? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండున్నట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. సత్యవాక్యం వలన తన సంకల్ప ప్రకారము మనల్ని కన్నాడు సుమా. పరమ తండ్రి నీకు స్తోత్రములు. తన సంకల్ప ప్రకారం మనల్ని కన్నాడు సత్యవాక్యం వలన. ఆయన వాక్యాన్ని మనకు పంపాడు. ఆయన వాక్యాన్ని మన ఎదుకు పంపాడు. ఆయన వాక్యాన్ని మన హృదయంలో గ్రహింపునిచ్చినట్లుగా ఆయన సత్యస్వరూపిన ఆత్మను మన మీదకి పంపాడు. ఆయన వాక్యాన్ని గ్రహించినట్లుగా, ఆయన సత్యాన్ని గ్రహించినట్లుగా, ఆయన నామమును గ్రహించినట్లుగా, ఆయన ప్రేమను గ్రహించినట్లుగా, అది ఆయన సంకల్పము సుమా. అయ్యో, ఈ దినం నేను ఇక్కడ కూర్చున్నాను అంటే అది ఆయన నిత్యమైన సంకల్ప ప్రకారంగా నేను ఆయన సన్నిధానంలో కూర్చున్నాను. ఆయన సంకల్పము నా ఎడల నేను ఇక్కడ కూర్చున్నది ఈ క్షణము. రేపు నేను ఏమై ఉండాలి? ఆయన ఎదుట పరిశుద్ధముగా, నిర్దోషముగా ఆయన ఎదుట మనము సిగ్గుపడ ముఖం లేని, ఎలాంటి సిగ్గుపడకుండా ఆయన ఎదుట మనము నిర్దోషముగా నిలబడాలని, ఆయన మహిమలో, ఆయన పోలికలో, ఆయన స్వరూపతలోకి మనం వెళ్ళి ఆయన ఎదుర్కోవాలని ఆయన సంకల్పము. ఆయనతో కలిసి నిరంతరము జీవించాలని, ఆయనతో కలిసి నిరంతరమైన మహిమలో ఉండాలని 3 బారిన మన జీవితాలను చిగురింపజేస్తూ వచ్చాడు. అందుకే ఆ భక్తుడు పాటలో చక్కగా, అయ్యా తీగలు సడలి అపస్వరములమై నా జీవితం ఏమైపోయిందయ్యా అంటే ఒక అపస్వరముగా మారింది. ఎందుకు పనికిరానిదిగా మారింది? ఎందుకు యోగ్యత లేనిగా మారింది? నీ రక్తం ఇచ్చి నన్ను కొన్నావు. నీవు మ్రాణులో కార్చిన రక్తము ద్వారా, మ్రాణులో బలియాగమైన నీ బలియాగం ద్వారా అయ్యా నన్ను నువ్వు నీ సొత్తుగా చేసుకున్నావు. నీ రూపంలోకి నన్ను మార్చడానికి కొరకు నన్ను పవిత్రపరిచినావు, పరిశుద్ధపరిచినావు, నా జీవితాన్ని చిగిరింపజేసినావు. మలినమైన నా జీవితాన్ని పవిత్రపరిచి చిగిరింపజేసి అయ్యా నీలో నడిపిస్తున్నావయ్యా. నేను నిన్ను మరిచినప్పటికీ, నేను నిన్ను గణపరచకపోయినప్పటికీ, నేను నిన్ను ఆరాధించకపోయినప్పటికీ నువ్వు నా యొక్క జీవితమును, నా యొక్క స్థితిని నువ్వు ఏమాత్రము కూడా జ్ఞాపకం చేసుకోవట్లేదు. నీ సంకల్ప ప్రకారముగానే నన్ను నడిపిస్తున్నావు తండ్రి. ఆయన ఆరాధించాలి మనం ఆ విధమైన మాటలతో. అవును తండ్రి, నేను నిరంతరం నీతో జీవించాలని, నా మూలపితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో కలిసి నేను నీ యొక్క నిత్య రాజ్యంలో నిరంతరం నిన్ను సేవించాలని నీ నిత్య సంకల్పమా నాయన నా ఏడ. తల్లి గర్భంలో రూపిపడుకొనిపే నన్ను నువ్వు నిర్ణయించుకున్నావు, ఏర్పరచుకున్నావా? అది ఇది ఈనాటిది కాదు, మన ఏర్పాటు ఈనాటిది కాదు. ఈ సంకల్పము జగత్తుకు పునాదులు వేయబడక మునిపేదే. కాబట్టి మన ఎడల ఆ విధమైన సంకల్పం ఉన్నది ఆయన ఎడల. ఆయనకు కొంతమందినేమో పరమతండ్రి కఠినపరుస్తూ వస్తుంటున్నాడు, కొంతమంది ఆయన సంకల్పాన్ని గుర్తెరగట్లేదు. అందుకే ఆయన అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఎవరిని కఠినపరుస్తునో వారిని కఠినపరుస్తాను, ఎవరిని కరుణిస్తునో వారిని కరుణిస్తాను అంటున్నాడు. కాబట్టి అది ఏదైనా ఆయన సంకల్పంలో ఉండాలి. ఎవరైనా రావాలన్నా, ఎవరైనా గ్రహించాలన్నా, ఎవరైనా ఆయనక శోధింప శక్యము కానీ ఆయన యొక్క మహిమైశ్వర్యమును పొందుకోవాలన్నా అది ఆయన సంకల్పంలో ఉండాలి సుమా. ఆయన సంకల్పంలో ఉన్నవారికి పరమతండ్రి ఎంత గొప్ప ఆశీర్వాదాలు దాచించి పెట్టాడంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఒక మాట అంటూ వచ్చాడు. రోమా 8:28లో రోమా 8:28లో ఎలోహిం ప్రేమించు వారికి ఆయనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగించుచున్నాడు. ఆయన సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. పరమ తండ్రికి స్తోత్రములు. ఎలోహిం ప్రేమించు వారికి, ఎవరైతే ఎలోహింను ప్రేమిస్తారో,
ఎవరైతే ఎలోహిం సంకల్పం చేత పిలువబడతారో, ఎలోహిం సంకల్పంలో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఏర్పాటు చేయబడినారో వారికి సమస్తమును పరమ తండ్రి సమకూడి మేలు కలుగుటకే జరిగిస్తున్నాడు సుమా. కొద్ది కాలం శ్రమ రావచ్చు, కొద్ది కాలం కీడుగా కనబడవచ్చు, కొద్ది కాలం నష్టంగా కనబడవచ్చు, కానీ దాని వెనకాల మేలు దాచించబడింది ఆయన సంకల్పంలో ఉన్న వారికి, ఆయన సంకల్పం చొప్పున నడుచుకుంటున్న వారికి, ఆయన ప్రేమిస్తున్న వారికి, ఆయన ఆజ్ఞలు అనుసరిస్తున్న వారికి ఆ యొక్క మహిమను గుర్తెరిగి, అయ్యా నువ్వు నాకు ఇవ్వబోయే మహిమ ఎదుట ఈ లోకపు శ్రమలు ఎన్నతగినవి కావని ఆ శ్రమలను పరమతని అనుమతించిన ఆ శ్రమలను ప్రేమించే వారికి, వాటిలో నిలిచిన వారికి సమస్తము సమకూడి మేలు కొరికి పరమతండ్రి జరిగిస్తాడు సుమా. ఈ ఉద్దేశాన్ని మనం గుర్తెరుగుదాం, ఈ మర్మాన్ని మనం గుర్తెరుగుదాం, ఈ ప్రణాళికను మనం గుర్తెరుగుదాం. అవును, యెహోషువ మెస్సియాలో నేను అంటకట్టబడ్డాను. ఆయన యొక్క జనాంగముతో, ఆయన యొక్క ప్రజతో, యాకోబు యొక్క జనాంగముతో ఒకప్పుడు అన్యుణ్ణి నేను, కానీ ఆయన సంకల్పంలో ఉన్నాను కాబట్టి ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ప్రత్యేకపరుచుకున్నాడు, పరిశుద్ధపరుచుకున్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు, తన సర్వసత్యాన్ని బయలుపరిచాడు. ఇది ఆయన నిత్యమైన సంకల్పము నా ఎడ. కాబట్టి ఆయన సంకల్పాన్ని నువ్వు గుర్తెరిగితే రాబోయే దినాల్లో నీ ఎడల ఆయన సంకల్పం ఏమైందంటే నువ్వు ఆయన ఎదుట పరిశుద్ధుడుగా నిర్దోషిగా నిలబడాలని పరమతండ్రి నిన్ను సానబెడుతున్నాడు, నిన్ను పరీక్షిస్తున్నాడు, నిన్ను శ్రమ పెడుతున్నాడు, నిన్ను శోధిస్తున్నాడు. ఆ శోధనకు ఆ శ్రమకు నువ్వు విధేయువు కా, పరమతండ్రి సంకల్పానికి విధేయువు కా, పరమతండ్రి నిన్ను ఉన్నతంగా నిలబెట్టుకుంటాడు. పరమతండ్రి నిన్ను ఉన్నత స్థలంలో నిలబెట్టి నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, సమస్తమును సమకూడి మేలు కొరికి జరిగిస్తాడు. కాబట్టి ఆ ఉద్దేశాన్ని గుర్తెరిగితే నువ్వు పరమతండ్రిని ఆరాధిస్తావు, పరమతండ్రిని సేవిస్తావు, పరమతండ్రి యొక్క ఉద్దేశాన్ని గుర్తెరిగితే పరమతండ్రికి లోబడతావు, విధేయుడవుతావు. ఆ విధంగా పరమతండ్రి మనల్ని తన ఆత్మతో నింపి తన యొక్క వాక్యం చేత బలపరిచి ఆయనే మనకు తోడయిండి మనల్ని నిరంతరము తన సంకల్ప ప్రకారముగా నడుచుకున్నట్టు సహాయం చేయునుగాక. పరమతండ్రి ఈ వాక్యాన్ని మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్.